తమిళనాడులోని కరూరులో తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ సభకు తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నారంటే మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నట్లయితే చెప్తున్నారు. సభకు విజయ్ వస్తుండటంతో చాలా మంది గంటల తరబడి వేచి ఉన్నారు. విజయ్ సభాస్థానానికి ఆలస్యంగా చేరుకున్నారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. బాధితులన్నీ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా ఈ తొక్కిసలాటకి కారణం అధిక జనాభా హాజరు కావడం. 30,000 నుంచి 1,00,000 మందికి మధ్య ఈ సభకు హాజరైనట్లయితే తెలుస్తుంది. విజయ్ రావడానికి ఆలస్యమైంది. 6 గంటల వరకు ఆలస్యమైంది. దీంతో జనాభా అంతా ఒక్కసారి గుమ్ముకోవడం జరిగింది. అలాగే 9 ఏళ్ల చిన్నారి కనిపించలేదనే వార్త అక్కడ ప్రజల్లో ఆందోళన కలిగించింది. అలా చిన్నారిని వెతకడానికి కొంతమంది అక్కడ తొక్కిసలాట జరగడం వల్ల మొత్తం భయాందోళన జరిగి ఏదో జరిగిందా అన్నట్లు అక్కడ క్రియేట్ అవ్వడం, మొత్తం ఒక్కసారిగా తోపులాట జరగడం, ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. మరణించిన వారిలో 16 మంది మహిళలు, 9 మంది పురుషులు, 6 మంది పిల్లలు ఉన్నట్లయితే తెలుస్తుంది. చాలా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.